క్యూటీస్, వెల్కమ్ టు యశు వరల్డ్. ఇవాళ మనం దాదాపు 400-500 సంవత్సరాల చరిత్ర ఉన్న మా ఊరి బల్లవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. మేము ఈ గుడిని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తామండి. మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే స్వామివారి పాదాలు, ధ్వజస్తంభం మనం చూడొచ్చు. అండ్ అలాగే ఒక చిన్న మందిరంలో మన విఘ్నేశుడు కూడా కొలువై ఉన్నారు. ఇంకా కొద్ది రోజుల్లోనే వినాయక చవితి ఫెస్టివల్ రాబోతుంది. నేను చాలా ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే సందడి మామూలుగా ఉండదు. ఒక 9 రోజులు ఎంజాయ్మెంట్ అద్దిరిపోతుంది. మనం గణపతిని దర్శనం చేసుకుని కొంచెం ముందరికి వెళ్ళామంటే నాగదేవతలు, రావి చెట్టు, వేప చెట్టు అన్నీ ఉన్నాయండి, మీరు చూడొచ్చు. అండ్ గుడి బ్యాక్ సైడ్ మనం చూసామంటే వైకుంఠ ద్వారం ఉంటుందండి. ఈ ద్వారం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకొని ఈ ద్వారం గుండా బయటకి వస్తే చేసిన పాపాలు తగ్గుతాయని లేదా పోతాయని భక్తుల నమ్మకం. అండ్ వైకుంఠ ఏకాదశి రోజు మనం స్వామివారి దర్శనానికి గుడికి వచ్చామంటే ఎంత జనం ఉంటారంటే ఇసుక వేసినా కూడా రాలేదండి, ఎంతమంది రష్ ఉంటారనమాట. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే కోరిన కోరికలు తీర్చే బంగారు దేవుడు అండి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి. అండ్ నేను కూడా చాలా సార్లు మొక్కు చెల్లించుకోవడానికి వచ్చి చాలా సార్లు 51 అలా ప్రదక్షిణలు చేశాను గుడి చుట్టూ. చిన్న మందిరంలో మన హనుమాన్ కూడా ఉంటారండి, ఇప్పుడు మీరు దర్శనం చేసుకోవచ్చు. అండ్ స్వామి మందిరం ముందు ఒక రాతి ధ్వజస్తంభం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు నవగ్రహాలు కూడా చూడొచ్చు. అండ్ మేము వీడియో కోసం అని చెప్పి అదే పనిగా ఫ్రైడే వచ్చామండి గుడికి. సాటర్డే కనుక వచ్చామంటే అసలు వీడియో షూట్ చేయడానికి వీలు పడదు, జనాలు ఉంటారు, రష్ ఉంటారనమాట. నార్మల్ డేస్లో క్రౌడ్ తక్కువగానే ఉంటుంది, బట్ సాటర్డే మాత్రం జనంతో గుడి కిటకిటలాడుతూ ఉంటుంది. మీరు గుడి మొత్తం ఒకసారి చూసేయండి. మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఐ హోప్ మా ఊరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం మీ అందరికీ మంచిగా కలిగిందని ఆశిస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యశు వరల్డ్.